For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రెజెంట్ నేను చిక్కడపల్లిలో ఉన్న పిల్లర్ నెంబర్ 1122 విజయ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ లో ఉన్నాను. డెంటల్ ప్రాబ్లమ్స్ లో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. మరి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ. మరి మేడం గారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామ్మా, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మేడం, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ టూత్ క్యావిటీ. ఈ ప్రాబ్లం చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే. టూత్ క్యావిటీలో కూడా కొంతమంది డెంటిస్ట్ని చూపించుకుంటే కొంతమంది రూట్ కెనాల్ చేయాలంటారు, మరి కొంతమంది సిమెంట్ ఫిల్లింగ్ చేయాలంటారు. అసలు ఫస్ట్ ఏ కండిషన్స్లో ఏది చేయాలి? ఇవన్నిటికంటే ముందు ఫస్ట్ రూట్ కెనాల్ అంటే ఏంటి, సిమెంట్ ఫిల్లింగ్ అంటే ఏంటి మేడం? ఓకే, సో జనరల్గా ఏంటంటే మన టూత్లో 3 పార్ట్స్ ఉంటుంది. చిన్నప్పుడు చదువుకుంటాం స్కూళ్ళల్లో, ఎనామెల్, డెంటిన్ అండ్ పల్ప్. ఎప్పుడైతే మీ క్యావిటీ అనేది ఎనామెల్లో కానీ లేకపోతే పార్ట్ ఆఫ్ డెంటిన్లో కానీ ఉన్నప్పుడు ఫిల్లింగ్ కనుక వెళ్ళొచ్చు. కానీ క్యావిటీ కనుక డీప్గా ఉండి పల్ప్కి దగ్గరలో ఉన్నప్పుడు, ఇప్పుడు క్యావిటీ వచ్చారు పేషెంట్ క్యావిటీతోని, సో దాన్ని క్లీన్ చేయకుండా మనం ఫిల్ చేయలేము కదా. సో అలా క్లీన్ చేసేటప్పుడు పల్ప్కి దగ్గరలో ఉన్నప్పుడు లేదంటే క్యావిటీ పల్ప్కి ఇన్వాల్వ్ అయినప్పుడు మటుకు ఫిల్లింగ్ చేయడం వల్ల ఆ పల్ప్ మీద ప్రెషర్ పడిపోయి పెయిన్ ఎక్కువ అవుతుంది, కొందరికి వాపు కూడా వస్తుంది. సో ఇటువంటప్పుడు మనం రూట్ కెనాల్కి వెళ్తాము, లైక్ ఆర్సిటీ అని చెప్తాము యాక్చువల్గా. సో ఫిల్లింగ్ అనేది ఇనిషియల్ క్యావిటీస్లో ఇనిషియల్గా ఉన్నప్పుడే చేయగలుగుతాము. అది ఎలా తెలుస్తుంది అంటే ఎక్స్రే బట్టి చూస్తాం. బికాస్ క్యావిటీ అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్లో ఉంటుంది, లైక్ ఇలా టాప్ అనేది చిన్నగా ఉంటుంది, ఇట్లా బీన బేస్ అనేది వైడ్గా ఉంటుంది, ఇట్లా వెళ్తుంది క్యావిటీ యాక్చువల్లీ. సో మనకు బయట ఒక్కొక్కసారి చాలా చిన్నగా కనిపించినా కూడా డెప్త్ ఎక్కువ ఉండొచ్చు. సో అలా డెప్త్ ఉన్నప్పుడు మనము కంప్లీట్గా క్లీన్ చేయకుండా ఫిల్లింగ్ చేసినా కూడా ఆ క్యావిటీ విల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్, మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చు. అందుకనే ఫస్ట్ ఫిల్లింగ్ కనుక కొంచెం డీప్ అంటే ఇనిషియల్ క్యావిటీస్కి ఎక్స్రే అది అవసరం లేదు, కానీ కొద్దిగా డీప్గా ఉంది అని అనిపించినప్పుడు బెటర్ టు గో విత్ ద ఎక్స్రే యాక్చువల్లీ. సో ఎక్స్రే అయిపోయినాక కొంచెం అంటే కొన్నిసార్లు ఎలా అవుతుంది, పల్ప్కి దగ్గరలో ఉంటుంది కానీ పల్ప్కి టచ్ అయ్యి ఉండదు. సో అలాంటప్పుడు వీ కెన్ గో ఫర్ ఐఆర్ఎం అని పెడతాము, ఇంటర్మీడియట్ రెసోటరీ మెటీరియల్ అని చెప్పేసి. సో అది పెట్టి కూడా అట్లాగే టెంపరీ ఫిల్లింగ్ అనమాట, అది పెట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇట్ విల్ ఫార్మ్ ద సెకండరీ డెంటిన్. సో అప్పుడు మళ్ళీ పర్మనెంట్ ఫిల్లింగ్కి వెళ్ళొచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది, ఆన్ చైర్లోనే వీ కెన్ మేక్అవుట్ దాట్ యాక్చువల్లీ. సో అంతేగాని చాలామంది ఏంటంటే ఫిల్లింగ్ చేసేయండి చాలు మాకు ఆర్సిటీ వద్దు అని వస్తారు, కానీ ఆ ఫిల్లింగ్ చేయడం వల్ల ప్రాబ్లం పెరుగుద్దే కానీ తగ్గడం అయితే అవకాశం ఉండదు. మేడం, ఇప్పుడు చాలా మందికి కొంచెం ఒక అపోహ అయితే ఉంటుంది, ఎక్కడైతే లైక్ మనకి అప్పర్ టీత్కి ఒకవేళ క్యావిటీ అయింది అనుకో అది ఐకి ఇన్ఫెక్ట్ అవుతుంది అని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఇది ఐ ఇన్ఫెక్షన్, లేదంటే చాలా మందికి ఏంటంటే పళ్ళు తీపిస్తే ఇంకొకటి లైక్ పైన పళ్ళు తీయించుకుంటే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, ట్రీట్మెంట్ చేసుకోవద్దు అని ఉంటుంది. ఎక్కడ అలా లేదు, బికాస్ కంటికి సప్లై చేసిన ఆప్టిక్ నర్వ్ అందరికీ తెలుసు యాక్చువల్గా. బట్ ఎక్కడ కూడా మన టీత్కి ఆప్టిక్ నర్వ్కి కనెక్షనే లేదు. సో దెర్ ఈస్ నో రిలేషన్ ఫర్ టీత్ అండ్ ఐకి ఎక్కడ లేదు. మేబీ ఇట్ మేబీ ఏ కోఇన్సిడెంట్, ఎవరికైనా ఎప్పుడైనా ఇప్పుడు మనకి వర్షంలో తడిచి వస్తాము, జ్వరం వస్తుంది, సో తడిచినందుకే వచ్చింది అనుకుంటారు, రాకపోయినా వాళ్ళు జ్వరం వచ్చి ఉండొచ్చు కదా. సో అలా ఉంటుందే కానీ టీత్ తీయడం వల్ల ఐకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ మరి కొంతమంది అనుకుంటారు టూత్ క్యావిటీ ఒక ప్లేస్లో ఒక టీత్లో వచ్చిందంటే అది వేరే టీత్కి కూడా స్ప్రెడ్ అవుతుంది అంటే. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మనకు ఇలా టూత్ అన్ని వరుసగా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది, మీకు మళ్ళీ ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది, దీనివల్ల ఇక్కడ వస్తుంది, అదొకటి. ప్లస్ రూట్ కింద ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ ఈ భాగంలో ఉన్నప్పుడు ఇది ఎక్కువైనప్పుడు ఇటు కూడా రావచ్చు, అలా వెళ్తుంది కానీ వేరే ఇది ఉండదు. అందుకనే డెంటల్ ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు మీకు టైం తక్కువలో అయిపోతుంది, తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది. మీరు వదిలేసిన కొద్దీ మీకు ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది, కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎస్ మేడం, మరి క్యావిటీస్ వచ్చినప్పుడు కొంతమంది కూల్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది కొద్దిగా దీన్ని మార్చి చెప్తాను నేను. సో చాలా మంది హోమ్ రెమెడీలో ఏం చేస్తారు, టూత్ పెయిన్ ఉంది అన్నప్పుడు ఈ వేడి కాపడం కానీ లేకపోతే ఏదైనా సమ్ జెండు బాంబ్ లైక్ బాంబ్ ఉంది బయట నుంచి ఇలా అప్లై చేస్తారు. అది చాలా చాలా తప్పండి, పొరపాటు చేయొద్దు ఇది. బికాస్ మీకు టూత్ పెయిన్ ఉన్నప్పుడు మీకు వేడి కాపినా లేకపోతే వేడి నీళ్ళతో పుక్కిలిచ్చినా లేకపోతే ఉప్పు కూడా కొద్దిగా కాపుతారు. అలా చేయడం వల్ల మనకు వాపు ఇంకా పెరిగిపోతుంది, మీరు వేసుకునే మెడిసిన్స్ కూడా మీకు పనిచేయదు.
సో బట్ ఎందుకు అలా అవుతుంది, ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ అంటే ఇళ్ళకి మనకు వెన్నలాగా ఇలా గడ్డ కట్టి ఉంటుంది లోపల. సో మీకు వేడి కాపడం వల్ల ఇంత ఉండేది కరిగిపోయి ఇలా అవుతుంది. సో మీకు వాపు పెరిగిపోయి ఇంత అలా గడ్డ కట్టుద్ది. సో మెడిసిన్స్ కూడా పనిచేయదు. సో ఎప్పుడు కూడా మీకు పళ్ళు తీసినప్పుడు కానీ లేకపోతే ఇలా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఎనీ పెయిన్ ఉన్నప్పుడు పొరపాటున కూడా వేడి కాపడము ఎప్పుడు ఎవరు కూడా చేయకండి. మేడం, మరి మీరు కొన్ని సిచ్యువేషన్స్లో రూట్ కెనాల్ చేయొచ్చు అన్నారు కదా, మరి రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్స్ అనేవి పెట్టుకోవచ్చా? పెట్టుకోవాలి యాక్చువల్గా. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి అంటే ఆల్మోస్ట్ 27 years ఎక్స్పీరియన్స్ ఇన్ డెంటిస్ట్రీ ఇప్పుడు. సో ఇంత ఎక్స్పీరియన్స్ నేను చూసింది ఏంటంటే మీకు రూట్ కెనాల్ చేసినప్పుడు ఆల్రెడీ ఇట్స్ ఇన్ఫెక్టెడ్ టూత్ ఒకటి, రెండోది ఆ పర్టిక్యులర్ టూత్కి మీకు బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ ఉండదు. అంటే ఇట్స్ వెరీ బ్రిటిల్. సపోజ్ మీకు ఇలా పచ్చిగడ్డి ఉంది ఇలా అంటే తొందరగా మీకు కట్ అవ్వదు. అదే ఎండిపోయిన గడ్డి ఇలా అనగానే బ్రేక్ అవుతుంది. సో టూత్ కూడా మీకు ఆఫ్టర్ రూట్ కెనాల్ అది ఇన్ఫెక్టెడ్ ఉన్నప్పుడు మీకు అది డెడ్ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు బ్రేక్. సో తెలియకుండా గట్టి కొరికినా కూడా మనకు పళ్ళు ఇలా డివైడ్ అయ్యి బ్రేక్ అయిపోతుంది. సో టు అవాయిడ్ దట్ మనం ఒక క్యాప్ అని వేసినప్పుడు యూ కెన్ చూ కంఫర్టబుల్లీ ఒకటి. రెండోది మీకు సైడ్ నుంచి ఇప్పుడు ఎలా ఉంటుందని టూత్ సైడ్ నుంచి క్యావిటీ వచ్చింది మనకు 2 రకాలు. చాలా మందికి ఇది చాలా పెద్ద అపోహ, నాకు క్యాప్ చిన్నగా ఉండింది గ్యాప్ ఆర్ఎల్స్ క్యావిటీ చిన్నగా ఉండింది ఆర్సిటీ అయినాక పెద్దగా చేశారు అని అంటారు. అది తప్పు యాక్చువల్గా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంటికి ఒక డోర్ ఉంటుంది, ఒక విండో ఉంటుంది. మనం విండో నుంచి ఎంటర్ అవ్వలేము, కనిపిస్తుంది అంతే, డోర్ నుంచే వెళ్తాము. అలానే రూట్కి కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఆరిఫైస్ అంటాము. సో మనం ఆరిఫైస్ నుంచే రూట్ ఎంటర్ అవ్వాలి. సో అలా అయినప్పుడు మనకు క్యావిటీ చేసేసుకొని రూట్ ఎంటర్ అయ్యి వీల్ ఫిల్ ద రూట్. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు వీక్ ఉంటుంది యాక్చువల్గా, టీత్ బ్రిటిల్ ఉంటుంది కాబట్టి ఎనీ టైమ్ ఇట్ కెన్ టెన్స్ టు బ్రేక్. సో టు అవాయిడ్ దిస్ క్యాప్ వేసుకున్నాక యూ కెన్ చూ ఎవ్రీథింగ్ అనమాట. సో క్యాప్ వేసుకున్నప్పుడు లైఫ్ కూడా టీత్కి ఎక్కువ ఉంటుంది బేసికలీ. మేడం, ఇప్పుడు నార్మల్గా బ్రష్ చేసే వాళ్ళకి కొంచెం టీత్ కానీ పసుపు రంగులో ఉంటే వాళ్ళు ఎక్కువగా బేకింగ్ సోడా విత్ పేస్ట్ కలిపి చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అంటారు టీత్. ఏదైనా అబ్రెసివ్స్ యాక్చువల్గా సో యాజ్ ఎ డెంటిస్ట్గా నేనైతే సజెస్ట్ చేయను. సో దాని బదులుగా మీరు బెస్ట్ ఎనీ టూత్ పేస్ట్ ఏదైనా వాడచ్చు. టూత్ పౌడర్ అయితే ఎప్పుడు కూడా నేను అడ్వైస్ అయితే చేయను, బికాజ్ ఇది చాలా లైక్ అబ్రెసివ్స్ అంటే మనకు వెండి సామాన్లు కూడా మీరు గమనిస్తే పౌడర్ వేసి ఇలాతో ఇది చేస్తారు. సో అంత అబ్రెసివ్స్ ఉంటాయి దాంట్లో, దాని వలన మీకు పళ్ళు అరిగిపోతుంది. ఒకప్పుడు మీకు గమనిస్తే ఈ బొగ్గుతోనో లేకపోతే ఇలా రుద్దేవాళ్ళు, సో వాళ్ళందరూ కూడా చూస్తే మీకు పళ్ళన్నీ ఇలా అరిగిపోయి చాకు పట్టి కోస్తే ఎలా అలా కట్ అయి ఉంటాయి. సో పొరపాటున కూడా ఇవన్నీ ఏం చేయకుండా బెటర్ యూజ్ ఐదర్ మీడియం ఆర్ సాఫ్ట్ టూత్ బ్రష్, ఎనీ కంపెనీ ఈజ్ ఓకే, అండ్ టూత్ పేస్టే వాడితేనే బెటర్ యాక్చువల్గా. అంటే మరి ఈ రోజుల్లో కూడా కొంతమంది లైక్ వేప పుల్ల కానీ లైక్ ఇలా చార్కోల్ మీరు చెప్పినట్టు అలా యూజ్ చేస్తారు కదా మేడం? నో యాక్చువల్లీ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. చార్కోల్ కానీ వేప పుల్ల అయితే బికాస్ అది అంటే కరెక్ట్ పద్ధతిలో కనుక వాడినప్పుడు, బికాజ్ నీమ్ కంటెంట్స్ మెనీ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నీమ్ ఒకప్పుడు వాడేది, బట్ ఇప్పుడైతే వి డోంట్ సజెస్ట్. బట్ ఏదైనా ఏమన్నా మీరు టూత్ బ్రష్ కూడా గట్టిగా రపరప రుద్దారంటే పళ్ళు అరిగిపోద్ది. సో ప్రాపర్ పద్ధతిలో వాడితే ఏదైనా కూడా బాగుంటుంది. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.